హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట నేను. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంకా 8th మంత్ మనకి గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా అండి. సో రిషి చూడండి ఇంకా ముందు నిల్చున్నాడనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాము. మార్నింగే బయలుదేరాము, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట. నెంబర్ వైజ్గా వెళ్ళాలన్నమాట. అందుకనేసే ఎవ్రీ మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఎవరైనా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవ్రీ మార్నింగే వెళ్తే మనకి లైన్లో నెంబర్ ఇస్తారనమాట. టోకెన్ నెంబర్ వచ్చేసి ఇస్తారనమాట. సో ఆ టోకెన్ నెంబర్ మనం ముందు తీసుకొని పెట్టుకుంటే మనకి ఫస్ట్ చూస్తారనమాట. లేదంటే ఇంకా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చాలా టైం పడుతుందన్నమాట. అందుకనేసి మేము మార్నింగే బయలుదేరామన్నమాట. ఇంకా అలా రిషి నిల్చున్నాడు. ఇంకా వెళ్తున్నాం అన్నమాట. మొత్తానికైతే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇప్పుడైతే 8th మంత్ అనమాట. ఇంకా 8th మంత్లో గ్రోత్ స్కాన్ అనేసి ఉంటుందన్నమాట. సో గ్రోత్ స్కాన్కి ముందు బిఫోర్ మంత్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ మంత్లో ఈ డేట్కి రమ్మని చెప్పారు. సో అందుకనేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే మధ్యలో టిఫిన్ చేసేసి వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇంకా నేను దిగేసామన్నమాట. ఇంకా హాస్పిటల్లో వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ లోపల నేను వీడియో తీయనిస్తారేమో అనుకున్నాను, బట్ వీడియో అస్సలు తీయనియలేరండి. సో చూడండి ఇంకా వీడియో అయితే తీయనియలేరు. మొత్తం ఇంకా చెకప్ అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నాది. ఇంకా ఇంతవరకే వీడియో తీయనిచ్చారనమాట. తర్వాత స్టాప్ చేసేసాను. సో ఇది వచ్చేసి మేము హాస్పిటల్ వెళ్ళి చూయించుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనమాట కార్డ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఎవ్రీ మంత్ అయితే ఇంకా మనం వెళ్తూ ఉంటాం కదండి. సో ఎవ్రీ మంత్ ఇట్లా రాస్తారనమాట వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి మన నేము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నుంచి అనమాట మన డెలివరీ ఇంకా కన్ఫామ్ అయినప్పటి నుంచి అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు 8th మంత్ స్కానింగ్ అని చెప్పాను కదా అండి. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీ చెక్ చేస్తారనమాట. ఇంకా వెయిట్ బీపీ చెక్ చేసిన తర్వాత ఇంకా సో మన ఎల్ఎంపి డేటు ఇవన్నీ ఇచ్చేస్తారు. అండ్ ఇంకేమైనా టెస్టులు ఉంటే ఇక్కడ రాస్తారండి. ఇవన్నీ టెస్టులు ఉంటే రాస్తారు. బ్లడ్ టెస్ట్ కానీ సిబిపి టెస్ట్ ఇంకా షుగర్ టెస్ట్ కానీ ఏమున్నా ఎవ్రీ మంత్ అనమాట. ఎవ్రీ మంత్ రాస్తారనమాట. ఇట్లాగే చూడండి. సో క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా రాస్తారు. ఎవ్రీ మంత్ చెకప్ ఉంటుందన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. సో మనము వెళ్ళే ముందు అయితే మనకైతే మన ఈ బుక్ చూయించగానే మనకి ఇదొకటి ఇస్తారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనము ఫస్ట్ మనకి ఆధార్ కార్డ్ చూయించి మనకి కన్ఫామ్ అయినప్పుడు ఆధార్ కార్డ్ చూయించి మనకి ఇస్తారనమాట. ఇందులో మన హస్బెండ్ నేమ్ ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ ఉంటుంది, మన నేము అండ్ వచ్చేసి అకౌంట్ పాస్బుక్ నెంబరు. సో ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట దీంట్లో. ఇది ఎవ్రీ మంత్ ఇస్తారనమాట. ఈ నెంబర్ వచ్చేసి మనకి ఎన్ని మంత్స్ ఏ రూమ్కి వెళ్ళాలి అనేసి హాస్పిటల్లో అక్కడ లైన్లో నిల్చున్నప్పుడు మనకి నెంబర్ రాస్తారనమాట. ఇది ఇస్తారు. సో ఇదన్నమాట. ఇది స్లిప్ ఎవ్రీ మంత్ స్లిప్ ఇస్తారు. సో నేను లాస్ట్ తీయించుకున్న వెయిట్ అండ్ బీపీ ఇంకా ఎఫ్హెచ్ఆర్ కూడా చూడండి. ఇంకా నాది లాస్ట్ అనమాట. ఇది 8th మంత్లో. సో క్లారిటీగా రావట్లేదు. ఇప్పుడు క్లారిటీ కొద్దిగా వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇది నాకు లాస్ట్ మంత్ అనమాట. సో ఇంకా వెయిట్ బీపీ ఇంకా ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేటు అనమాట. సో ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ఇది ఎల్ఎంపి డేటు ఈడిటీ డేటు ఇంకా ఇవన్నీ కామన్ అనమాట రాయడం ఎవ్రీ మంత్. ఇవి వచ్చేసి టెస్టులు అనమాట. ఏమన్నా ఇంకా ఇక్కడ చూడండి నాకు సిబిపి టెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నేను ఇప్పుడు వెళ్ళిన మంత్ అనమాట, 8th మంత్ రాగానే వెళ్ళినాను కదా అప్పుడనమాట. సో ఇదనమాట మళ్ళీ వెయిట్, బీపీ, ఎఫ్హెచ్ఆర్, ఇంకా చూడండి, ఇంకా మళ్ళీ సిబిపి టెస్టులు కూడా రాశారు అండ్ గ్రోత్ స్కాన్ కూడా రాశారనమాట. చూడండి ఇక్కడ నీట్గా క్లారిటీగా రావట్లేదు అనుకుంటున్నా వీడియో. సో గ్రోత్ స్కాన్ అని రాశారు, మీకు అర్థమవుతుందా? అండ్ సిబిపి టెస్ట్ కూడా రాశారు. ఇవి 2 చేయించుకోమన్నారనమాట 8th మంత్లో. సో ఇవి 2 చేయించుకున్నాను. సో నెక్స్ట్ ఈ ఎల్ఎంపి, ఈడిటి ఇది అయితే సేమ్ ఉంటాయి. సో ఇవి మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన స్కానింగ్ చూపిస్తాను చూడండి. సో చూడండి స్కానింగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా దీంట్లో కూడా అంతేనండి, యాంటీనెంటల్ రిపోర్ట్ అనేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మన నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ అక్కడే ప్రింట్ అయి ఉంటాయి. ఇంకా మనకి స్కాన్ తీసి ఇంకా బేబీ ఇంకా చూడండి సింగిల్ అనేసి ఉంది. ఇంకా పొజిషన్ వచ్చేసి సెఫాలిక్ పొజిషన్, అంటే బేబీ వచ్చేసి నార్మల్ పొజిషన్కి, అంటే తల కిందకి అనమాట, సెఫాలిక్లోకి కాళ్ళు పైకి వచ్చేసాయి, అంటే కరెక్ట్ బేబీ పొజిషన్కి వచ్చేసింది అని అర్థం అనమాట. పొజిషన్ అని ఇంకోటి కూడా ఇక్కడ ఉంది చూడండి, దీనికి టిక్ చేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పర్ సిగ్మెంట్ ఇది వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లెజెంటా వచ్చేసి యాంటీరియరా పోస్టీరియరా అని ఉంది. ఇక్కడ పోస్టీరియర్లో ఉందన్నమాట నాకు. సో చూడండి ఇక్కడ టిక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే గ్రేడ్ 1, ఇంకా అంటే గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, అంటే మనకి ప్రెగ్నెన్సీ జర్నీ 3 మంత్స్ అట్లా 9 మంత్స్గా డివైడ్ చేస్తారు కదా అండి, అదనమాట ఇది. ఇప్పుడు 0 అయిపోయింది, ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది, సెకండ్ కూడా అయిపోయింది, ఇప్పుడు థర్డ్ అంటే లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నాను కదా నేను. సో అందుకే ఇక్కడ టిక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ అనమాట. ఫీటల్ హార్ట్ రేట్ అంటే ప్లస్, అంటే జస్ట్ ఇక్కడ ప్లస్ అని ఇచ్చారు. ఇక్కడ రిపోర్ట్లో మాత్రము హార్ట్ బీట్ చెక్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు ముందు చూపించాను కదా, అక్కడ ఫర్ బీట్ ఫర్ మినిట్కి ఎంత కొట్టుకుంటుంది అనేసి అక్కడ రాశారు, మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ప్లస్ అంటే బాగుంది అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ అంతా బాగుంది, బీపీడి 8.61 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఎల్ అనేసి 6.32 సెంటీమీటర్స్. తర్వాత హెడ్ అనమాట 31.26 సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ వీడియో చాలా క్లారిటీ రావట్లేదు అస్సలు. తర్వాత BFBW అని ఉంది. ఇక్కడ బేబీ వెయిట్ అనమాట 2000 గ్రామ్స్ అనమాట, అంటే 2000 గ్రామ్స్ ఉంది అనేసి అర్థం అనమాట ఇక్కడ బేబీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈడిడి డేట్ అనమాట. ఈడిడి డేట్ అంటే 15/6/24 ఇచ్చారనమాట నాకు. ఈ స్కాన్లో ఈడిడి డేట్ చేంజ్ అయిపోయింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ముందు ఎట్లా ఉందా అంటే బిఫోర్ స్కాన్లో నా ఈడిడి డేట్ వచ్చేసి 26 ఉండే, ఇప్పుడు వచ్చేసి ఈ స్కాన్లు తీసేసరికి 15కి వచ్చేసింది అనమాట. అంటే ఈడిడి డేట్ చేంజ్ అయిపోయింది అనమాట, డెలివరీ డేట్ అనమాట చేంజ్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి 33 వీక్స్ బేబీ 4 డేస్ బేబీ ఏజ్ అనమాట. 33 వీక్స్ 4 డేస్ ఉంది అని అర్థం అనమాట. సో ఇంతే అనమాట. ఇంకా స్కానింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట మొత్తానికి. గవర్నమెంట్ హాస్పిటల్ స్కానింగ్ వచ్చేసి ఇలా ఇస్తారు డీటెయిల్స్. ఇంకా టెస్ట్ల విషయానికి వస్తే బ్లడ్ ఎలా ఉంది అనేసి బ్లడ్ టెస్ట్ రాస్తారు, సిబి అనేసి చెప్పాను కదా, షుగర్ టెస్ట్. సో అవన్నీ కూడా ఉన్నాయి.
అండ్ నాకొచ్చేసి అంతా బాగానే ఉందన్నమాట టెస్టులు కూడా. సో నేను టెస్టులు వాళ్ళు రాస్తారు, రాసిన తర్వాత నెక్స్ట్ డే తీసుకోమంటారనమాట. రాస్తే నేనేం చేశానంటే ఆన్లైన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను, మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లోనే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. బ్లడ్ కూడా బాగుందని చెప్పారు, వచ్చిందనమాట. సో ఫైనల్గా రిపోర్ట్ అయితే 8th మంత్ స్కానింగ్ రిపోర్ట్ అయితే నాదైతే ఇదనమాట. ఇంకా క్లారిటీగా ఒకసారి చూడండి, ఎందుకంటే ఇందాక క్లారిటీగా రాలేదు. ప్రతి ఒక్కటి క్లారిటీగా చూపిస్తున్నాను. సో బేబీ వెయిట్ ఒకటి ఇంక్రీజ్ కావాలి అని చెప్పారు. సో 8th మంత్ కదా, ఇంకా టైం ఉంది కదా, 9 months. సో వెయిట్ ఇంక్రీజ్ అవుతుందిలే అని చెప్పారు, అంతా బాగుందని చెప్పారు. సో ఫైనల్గా రిపోర్ట్ వచ్చేసి, స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి ఇదన్నమాట. నాది వచ్చేసి 8th మంత్ది గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట. సో తప్పకుండా తీస్తారండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ తప్పకుండా తీస్తారు, తప్పకుండా తీయించుకోండి. కొత్తగా ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో అయితే పెట్టానన్నమాట ఇది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నా ఛానల్ని అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అయితే, ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఎన్నో వస్తాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.